ప్రజెంట్ మనమైతే నిజాంపట్నం హార్బర్ ఏరియాకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. ఈ రూట్ ఏదైతే ఉందో ఇది కొత్తగా వేశారనమాట రూటు. అంతకుముందు ఈ రూట్ లేదు. సో ఈ రూట్ కేవలం లారీస్ అండ్ ట్రాక్టర్స్ వెళ్ళడానికి మాత్రమే కొత్తగా వేసిన రోడ్డు అనమాట. ఈ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, కంకర్ ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి అనమాట. ఈ దారి ఏదైతే ఉందో అది పొలాల మధ్యలో వేశారనమాట. రైతులను అడిగి పొలాల మధ్యలో దారి తీసుకున్నారు. ఈ నది ఏదైతే ఉందో ఇది చిన్న వాగు, ఇది సముద్రంలో కలిసే వాగు అనమాట. దాని మీద ఐరన్ బ్రిడ్జి కట్టి లారీలు వెళ్ళేంత వరకు అలా చిన్న రోడ్డు అయితే వేశారు. అంతకుముందు అయితే అసలు ఇది ఎంత వాగు దారి అనేది లేదు. పడవ వేసుకొని దాన్ని దాటాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు క్లియర్గా రోడ్డు అయితే వేశారనమాట. ఇక్కడంతా డస్ట్ రబ్బీస్ వేసి చాలా స్ట్రాంగ్గానే వేశారు. ఎందుకంటే హెవీ లోడ్స్ వెళ్తూ ఉన్నాయి అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నాయి. సో ఆ లారీల్లో పెద్ద పెద్ద కొండరాలు అనేది ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఎందుకంటే వాటర్లో వేయాలి కాబట్టి. మనకి ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనకు వైజాగ్ బీచ్ దగ్గర అయితే చూడొచ్చు మీరు. వీటిని మనకి ఇసుక కొట్టుకుపోకుండా ఇసుక తీరంలో వేస్తూ ఉంటారు, బీచ్ తీరంలో వేస్తూ ఉంటారు అన్నమాట. ఈ రాళ్ళు ఏంటంటే అలలు ఆటుపోట్లు వచ్చినప్పుడు ఇసుక అనేది కొట్టుకుపోకుండా చాలా వరకు ఆపుతాయి అన్నమాట. అందుకని ఈ రాళ్ళు అనేవి చాలా తయారు చేస్తున్నారు. కొన్ని వేల సంఖ్యలో అయితే వీటిని తయారు చేస్తున్నారు. మనం ఎదరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఈ రాళ్ళు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఎన్ని తయారు చేశారంటే అవి లెక్క పెట్టలేనంత ఉన్నాయి అన్నమాట. మనకి బీచ్ ఒడ్డున మొత్తం అన్ని రాళ్ళే ఉన్నాయి. మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో అదంతా కొండరాళ్ళ కుప్ప అనమాట. అవన్నీ తీసుకెళ్ళి మన సముద్రంలో వేస్తున్నారు. సముద్రంలో ఒక దారిలాగా వేస్తున్నారు. అది మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దరు. మా ఫ్రంట్ లారీ వస్తుంది కదా, సో ఈ లారీలో ఏంటంటే లోడ్ చేశారు రాళ్ళన్నీ. ఆ రాళ్ళన్నీ తీసుకెళ్ళి అవి సముద్రంలో వేసి రిటర్న్ వచ్చిందనమాట, మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్ళడానికి. ఈ దారి ఏదైతే ఉందో ఆ దారిలో వెళ్తుందనమాట లారీ. మనకి వీడియో క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ వచ్చే క్లిప్స్లో. ప్రజెంట్ ఇక్కడ ఉన్న రాళ్ళు అయితే చూడండి, ప్రతి ఒక్క రాయి మీద ప్రతి ఒక్క రాయికి కౌంట్ అనమాట, నెంబర్ వేస్తున్నారు. వీళ్ళు తయారు చేసే ప్రతి ఒక్క రాయి ఒక కౌంటు. సో దాని మీద నెంబర్ అయితే వేస్తున్నారు. రెడ్ కలర్ మార్కర్తో పెయింట్తో మార్కింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట ప్రతి రాయి. ఇక్కడ చూస్తున్నారా, బీచ్ ఒడ్డునే వేసారు రాళ్ళు. ఎన్ని రాళ్ళు వేసారంటే మీరే చూడండి ఒకసారి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. సో లెక్కలేని అన్ని రాళ్ళు అనమాట. దగ్గర దగ్గర ఒక 500 మీటర్స్ వరకు మేము వెళ్తూనే ఉన్నాం, రాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న షిప్ ఏదైతే ఉందో అదేంటంటే మనకి అడుగున ఉన్న ఇసుకనంతా ఒక పైప్ లైన్ ద్వారా అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అది ఎక్కడికి వెళ్తుందంటే ఈ రాళ్ళు ఏవైతే వేస్తున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఈ పైప్స్ ద్వారా వెళ్తుంది. సో ఇక్కడ అనేది వేస్తున్నారు. నేను ఈ రోడ్డు చివరికి అయితే వచ్చాను, రాళ్ళతో నిర్మిస్తున్న రోడ్డు చివరికి. దూరంగా షిప్ అయితే కనిపిస్తుంది, అది వేటకి వెళ్ళినట్టున్నారు. ఇక్కడైతే ఈ పైప్ ద్వారా ఇసుక అనేది వేసి లోతుననేది, నీటి మట్టంలో ఉన్న లోతు అనేది ఫిల్ చేసేస్తారు. కొంచెం హైట్ లెవెల్ వరకు ఇసుక వేస్తున్నారు. ఆ ఇసుక మీద ఈ లారీ ద్వారా తీసుకొచ్చిన రాళ్ళన్నీ ఇక్కడ వేస్తున్నారు. చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడెక్కడో షిప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వేసారన్నమాట. లారీలో నుంచి అన్లోడ్ అయితే చేస్తున్నారు. చూడండి పెద్ద పెద్ద రాళ్ళు. మీరు చూస్తున్న ఎదరు లారీ అయితే ఉంది కదా, అది లోడ్ చేసుకొని వచ్చి ఇక్కడ రిటర్న్లో అంటే రివర్స్లో వచ్చి రాళ్ళు అనేది వాటర్లో వేస్తుంది. అది ఈ విధంగా వేస్తుంది అనమాట. చూడండి, అది టర్న్ తీసుకోవడానికి ఇలా తిరుగుతుంది అనమాట ఈ రూట్లో. వీళ్ళు ఇప్పటికీ ఈ రోడ్డు అనేది మ్యాక్సిమం 500 మీటర్స్ వరకు కవర్ చేశారు. ఇంకా 1 కిలోమీటర్ అయితే వేస్తారంట. ఇక్కడ నేను అడిగితే ఇతను చెప్తున్నాడు అన్నమాట. మనకి ఆ కుక్లైన్ ఆపరేటర్ అయితే ఎవరైతే ఉన్నారో, ఈ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకొక 1 కిలోమీటర్ అనేది వాటర్లోకి రోడ్డు వేస్తారంట. ఇలా 2 రోడ్స్ అయితే వేస్తారంట. ఇక్కడ ఒక రోడ్డు, దీని పక్కన ఇంకొక రోడ్డు అయితే వేస్తారు. సో ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 1 ఇయర్ వరకు అయితే పట్టవచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట.
ఇదంతా ఏంటంటే షిప్స్ అనేవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆ ఒడ్డు వరకు జరగాలి కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ రోడ్డు అనేది వేస్తున్నారు. పెద్ద పెద్ద షిప్స్ అనేది ఒడ్డు వరకు రాలేవు కాబట్టి సో ఇక్కడ వరకు రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి మనకు వైజాగ్లో లాగే నిజాంపట్నం హార్బర్ ఏరియా, పోర్ట్ ఏరియా లాగా తయారవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో ఏపీకి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. మీకు సెకండ్ రోడ్ ఇంకోటి ఏదైతే చెప్పానో అది సో మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, దీని పక్కనే అది కూడా కొంచెం వరకు కంప్లీట్ చేశారు. దీంతోపాటు అది కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ రెండు అవడానికి మ్యాక్సిమం 1 year అయితే పట్టొచ్చు. వాటర్ ద్వారా ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేసే ఈ యొక్క వెహికల్, అదే బోట్ అయితే ఉంది కదా, ఆ బోట్కి ఇసుక తీసుకునే ప్లేస్లో ఏదో అడ్డం వచ్చినట్టుంది. సో దాన్ని అయితే కోస్తున్నారు. షిప్ అయితే ప్రజెంట్ ఆ వర్క్ ఆపేసింది. అది చూడడానికి చాలా పెద్ద పట్టాలాగా ఉంది. వల పట్టాను రెండిట్లో సంథింగ్ ఏదో అయ్యి ఉండొచ్చు, అది అడ్డం పడిపోయింది. దీన్నే మనకు నిజాంపట్నం లైట్ హౌస్ అని అంటారు. ఇక్కడి నుంచి మనకి హార్బర్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఆ లైట్ హౌస్ అనేది మనకి బీచ్లో ఎప్పుడైనా హార్బర్ ఏరియా ప్లేస్లో ఖచ్చితంగా ఒకటైతే ఉండిద్ది అనమాట. సో మీకు అక్కడికి మ్యాక్సిమం బోట్లో ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మనమైతే బోట్లో ఉన్నాము. సో కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా హార్బర్ ఏరియా అనమాట. ఇక్కడికి షిప్స్ ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళి వేటాడిన తర్వాత చేపలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హార్బర్ ఏరియా ఏదైతే ఉందో అది ఇంకొక 1.5 yearలో చాలా డెవలప్ అవబోతుంది. మనకు వైజాగ్తో పోటీగా ఈ హార్బర్ ఏరియాను అయితే తయారు చేద్దామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ నిర్ణయించుకున్నారన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్ నిజాంపట్నం.